కువైట్ కి ఇరాక్ కి జరిగిన యుద్ధంలో పెట్రోల్ బావులు అనేవి తగలబెట్టేశారన్నమాట. కువైట్ వాళ్ళు ఆ మంటలు ఆర్పడానికి ఎన్ని రోజులు పట్టింది ఏంటనేది చూడండి. ఈ దేశాన్ని నాశనం చేయాలంటే ఫస్ట్ వీళ్ళకి వచ్చే సంపదను నాశనం చేయాలని చెప్పేసి పెట్రోల్ బావులను అయితే తగలబెట్టేశారు. వీళ్ళు ఎంతో కష్టపడి సేవ్ చేసి పెట్టుకున్న పెట్రోల్ బావులు మొత్తం కొద్ది సంవత్సరాలు రగులుతూనే ఉన్నాయి. కువైట్ గవర్నమెంట్, వారియర్స్ అండ్ ఆర్మీ అంతా కలిసి ఒక 9 నెలల పాటు తగలబడుతున్న పెట్రోల్ బావుల పైన వాటర్ పోసి 9 నెలల్లో ఈ మంటలు అనేటి ఆర్పారన్నమాట. ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా. మనం చేయలేము, మనకు చేత కాదు అని చెప్పి కాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చునే దానికన్నా ఖచ్చితంగా చేయగలనని చెప్పేసి ప్రయత్నం చేసి ఒక అడుగు ముందుకేస్తే పక్కా విజయం మన వెనకాలే ఉంటదనే దానికి ఒక ఎగ్జాంపుల్ ఇది. ప్రపంచంలోనే ఆయిల్ ఉత్పత్తి చేయడంలో కువైట్ 2వ ప్లేస్ లో ఉంది. అరే ఆ మంటల్ని మనం ఆరపలేము, మన చేత కాదని చెప్పేసి వీళ్ళు కాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చొని ఉంటే ఉన్న దేశాలను వదిలిపెట్టి వలస పక్షుల మాదిరే బయట దేశాలకు వచ్చి పని చేసుకోవాల్సి వచ్చి వాళ్ళు ప్రయత్నించి గెలుచుకున్నారు కాబట్టి కొన్ని లక్షల మంది బయట దేశాల వాళ్ళు వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నారు. ఈ మ్యూజియం వచ్చేసి అహ్మదీలో ఉంటది, వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి ఫ్రీ. నిజంగా ప్రయత్నించి చూస్తే మన వల్ల సాధ్యం కానిది ఏది లేదని చెప్పి నేను ఇక్కడే తెలుసుకున్నాను. చూసారు కదా, వీడియోలో ఉందో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్.